ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవన్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్కి సోషల్ మీడియాలో 100 కోట్ల షేర్ సినిమా లేదని యాంటీ ఫ్యాన్స్ నుండి ఒక రేంజ్లో ట్రోల్స్ పడేవి. కానీ ఇప్పుడు ఆయన ఓజీ సినిమాతో 100 కోట్లకు రెండింతల రూపాయల షేర్ క్లబ్లోకి చేరబోతున్నాడు. ఈ సినిమా మొదలైనప్పటి నుండే అభిమానుల్లో మునుపెన్నడూ లేని జోష్ కనిపించింది. మొదట గ్లింప్స్ రిలీజ్ నుండి సినిమా రిలీజ్ వరకు ప్రతి ఒక్కటి ఒక పండుగలాగా జరిపారు. ఇక ఈ సినిమా విడుదల రోజున వీళ్ళ అంచనాలను మ్యాచ్ చేయడంలో వాళ్ళ ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. పవన్ కళ్యాణ్ని అభిమానులు ఎలా అయితే చూడాలని కోరుకున్నాడో సుజిత్ అంతకు మించే చూపించాడు. సినిమాలో కథ పెద్దగా లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ని బాగా చూపించడంతో అభిమానులకు కడుపు నిండిపోయింది. వాళ్ళ నుండి ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ రావడం 11 రోజుల్లోనే అన్ని ఏరియాల్లో, ఆంధ్రాలో 2 ఏరియాలు తప్ప బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఈ సినిమాకు స్టడీ రన్ ఉంది కాబట్టి ఈ చిత్రానికి థియేట్రికల్ రన్ ఉంటుందని భావిస్తున్నారు. అయితే అప్పటి వరకు నైజాంలో రన్ కష్టమేమో కానీ ఆంధ్రాలో మాత్రం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఆ రేంజ్లో ఆడితే ఖచ్చితంగా ఈ చిత్రం ఫుల్ రన్లో 200 కోట్ల రూపాయల షేర్ ఈజీగా అందుకొని 215 కోట్ల వరకు చేరుతుందని తెలుస్తుంది. అయితే ఆంధ్రాలో 2 ఏరియాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర ఏరియాలు బ్రేక్ ఈవెన్కు కష్టంగా ఉన్నాయి. రాయలసీమ, ఉత్తరాంధ్ర ఏరియాలు ఈ 2 ఏరియాలు లాంగ్ రన్ అయిపోయేసరికి ఈ 2 ఏరియాలో బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది చూడాలి. అయితే ఈ 2 ఏరియాలో బ్రేక్ ఈవెన్ కష్టంగా ఉండడానికి ప్రధాన కారణం సరైన థియేటర్స్లో ఈ చిత్రం విడుదల చేసుకోకపోవడమే. అక్కడి బయ్యర్ సరిగ్గా లేరని, చెత్త థియేటర్లో ఓజీని రిలీజ్ చేశారని, ఓపెనింగ్స్ దగ్గర నుండి ఈ 2 ప్రాంతాల్లో దెబ్బ తగిలిందని అంటున్నారు.